వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి ఏం లేదు, నా బీరువాని నేను ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకున్నానో మీకు చూపిద్దాం అనుకుంటున్నా. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటూ సో లెట్స్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా బీరువాని క్లీన్ చేసేటప్పుడు అంతా చేసేది అదే, అన్నీ బీరువాని మొత్తం మంచిగా ఖాళీ చేసుకోండి. దాంట్లో ఏం సామాన్ లేకుండా మొత్తం బీరువా మొత్తం ఖాళీ చేసుకొని అప్పుడు మనకు ఐడియా వస్తుంది ఎక్కడ ఏం పెట్టాలని. మీరు ఒక్కొక్క ర్యాక్ క్లీన్ చేశారనుకో అది అట్లనే ఉండిపోతుంది. దాంట్లో మనకి ఏం తీసేయాలి, ఏం పెట్టాలి మనకు ఏం తెలియదు. అందుకే ముందు బీరువాని మొత్తం అన్ని విధాలుగా ఖాళీ చేసేయండి. బీరువాని మొత్తం ఖాళీ చేసిన తర్వాత మంచి ఎక్కడెక్కడ బీరువాలలో ఎక్కడెక్కడ బూజులు ఉన్నాయి అవన్నీ దులపండి. సో వీడియోలో మీరు చూడొచ్చు, నేను బీరువా మొత్తాన్ని ఖాళీ చేస్తున్నాను. ఇది చాలా పాత బీరువా అండి, నేను పుట్టక ముందు బీరువా ఇది. ఒక 35 ఇయర్స్ అవుతుందండి. ఇప్పటికీ బీరువాని మంచిగా పెట్టుకున్నాను నేను. ఎందుకంటే మనకు వస్తువుల వాల్యూ ఉందనుకో అది కూడా మనం వాల్యూ ఇస్తుంది అన్నట్టు. ఏది లేకుండా దాన్ని వాల్యూ చేయలేదనుకో, అందుకే ప్రతి ఒక్క 10 రూపాయల వస్తువు అయినా సరే దానికి మనం వాల్యూ ఇవ్వాలి కంపల్సరీగా. సో వీడియోని తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకో చాలామంది బీరువాళ్ళలో న్యూస్ పేపర్స్ పెడతారు కదా, న్యూస్ పేపర్స్ పెట్టకండి. ఎందుకంటే న్యూస్ పేపర్స్ వల్ల మంచిది కాదన్నట్టు. మీ దగ్గర పేపర్ లేదంటే మన క్లాత్స్ ఉంటాయి, క్లాత్స్ అయినా క్లాత్ ర్యాక్లలో క్లాత్స్ పెట్టి దాని మీద బట్టలు పెట్టండి, న్యూస్ పేపర్స్ యూజ్ చేయకండి. సో నేను బీరువాని మొత్తం బూజులన్నీ దులిపి ఈజీగా క్లీన్ చేసుకుంటున్నాను ఈ బట్టతోని. చూడొచ్చు మీరందరూ. ప్రతి కొన రీసెంట్గా నేను క్లీన్ చేసుకున్నానండి. కాకపోతే మళ్ళీ చిందరవెద్దనగా అయిపోయింది. ఇప్పుడు నేను క్లీన్ చేసుకున్నాను, మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ అట్లనే అయిపోతుంది. మా అన్న అయితే మొత్తం చెడిపిస్తారండి నేను ఎంత మంచిగా పెట్టినా. అది తొందర ఎక్కువ. చూడొచ్చు ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను హ్యాంగర్లో ఆర్గనైజ్ చేశాను. ఏం లేదు, ఈజీగా దాంట్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకోవచ్చు. మా మమ్మీ బ్యాంగిల్స్ అవి అంటే ఫ్రీక్వెంట్లీగా వేసుకుంటుంది అన్నట్టు, అందుకే అక్కడ హ్యాంగ్ చేసి పెట్టాను. సో ఇవి వచ్చేసి మ్యాట్స్. మీరు చూడొచ్చు, నా కిచెన్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు. అదే మ్యాట్స్ నేను బీరువాలో కూడా పెట్టుకున్నాను. ఈ 2 ర్యాక్స్లలో పెట్టుకోలేదు, ఎందుకంటే ఊకే మనం జరుపుతాం కదా. సో పెట్టేసరికి అది సరిగా పడదు, ఊకే బయటికి వచ్చేస్తుందని 2 ర్యాక్స్లో పెట్టాను. సో ఇది వచ్చి శారీస్ అండి, శారీ ఆర్గనైజర్స్ పెట్టుకొని దాంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇలా శారీ మీద ఎప్పుడు దుమ్ము ధూళి పడదు, ఎప్పటికీ కొత్త వాటిలా ఉంటుంది. మీ దగ్గర ఒకవేళ శారీ ఇవి కొనలేకపోవరు అనుకోండి, పిల్లో కవర్స్ ఉంటాయి కదా, పిల్లో కవర్స్లో పెట్టి ఆర్గనైజ్ చేసేయండి, ఏం కాదు. చూడొచ్చు ఆల్రెడీ నేను అన్నీ ప్యాక్డ్ అయ్యి పెట్టాను, అన్నీ పెట్టాను. సో దాన్ని ఏం చెప్పలేదండి, అట్లనే నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. ఇవన్నీ మా మమ్మీ శారీస్ అండి. చాలా ఉన్నాయి కానీ కొన్ని లిమిటెడ్ బీరువాలో పెట్టాను, ఎందుకంటే జాగా లేదండి అసలు. చాలా బయట కూడా ఉన్నాయి మమ్మీ శారీస్ అన్నీ. మా మమ్మీ చేయలేదండి, అందుకే నేనే మొత్తం చేస్తాను. మీరు నన్ను ఏం తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? నన్ను సో ఇవి వచ్చేసి బాస్కెట్. దీంట్లో మా మమ్మీ అన్నీ పేటీకోట్స్ ఉంటాయి, పేటీకోట్స్ ఎక్స్ట్రా ఏమైనా క్లాత్స్, సాక్స్, కర్చీఫ్స్ అవన్నీ ఉంటాయండి. దాంట్లో స్కార్ఫ్స్ ఏమన్నా ఎక్స్ట్రా దాన్ని ఒక బాస్కెట్లో పెట్టాను అనుకో, దాన్ని మనం టచ్ కూడా చేయాల్సిన అవసరం, అది ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది. అందుకే బాస్కెట్లో పెట్టామనుకోండి అది ఈజీగా ఉంటుంది అన్నట్టు, నీట్గా ఆర్గనైజ్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి శారీ, ఇంకా కుట్టడానికి ఇవ్వలేదు, అందుకే సైడ్లో పెట్టాను. ఈ శారీ ఒకటి. ఇది వచ్చేసి ఒక అంటే చాక్లెట్ బాక్స్ అండి, దాన్ని ఒక ఆర్గనైజర్ చేద్దామని పెట్టాను. చూద్దాం దాని టైం ఎప్పుడు వస్తుందో. సో బీరువాలో పెట్టాను ఆర్గనైజ్. సో ఇది కూడా శారీ ఇంకా కుట్టడానికి ఇవ్వలేదండి, ఎల్లో కలర్ శారీ. రీసెంట్లీ ఊరికి వెళ్ళాం కదా, అది తీసుకొచ్చాం, ఇచ్చారు అది యాక్చువల్గా మా అక్క వాళ్ళు. ఇది వచ్చేసి ఇది కూడా శారీ అండి, ఇప్పుడే కుట్టనికి ఇచ్చాము, ఆయన టైలర్ ఇచ్చేసింది. సో అలానే పెట్టేస్తున్నాను. మా మమ్మీ ఇంకా టెస్ట్ చేసుకోలేదు, అది బ్లౌజు ఇంకా వేసుకొని టెస్ట్ చేయలేదు, అందుకే అలానే పెట్టేసా. ఇది వచ్చి ఈ బాస్కెట్. దీంట్లో వచ్చేసి నా కొత్త షర్ట్స్, టీషర్ట్స్, మా అన్నవి షర్ట్స్, టీషర్ట్స్ అవన్నీ దాంట్లో ఉంటాయి. దాన్ని కూడా ఒక బాస్కెట్లో పెట్టి ఎవరిది ఏ సెక్షను
ఇప్పుడు నాది ఒక సెక్షన్, దాన్ని ఒక బాస్కెట్లో పెట్టాను అనుకోండి, ఆ బాస్కెట్ని నేను యూజ్ చేస్తాను. అదే నేను ఓపెన్గా పెట్టాను అనుకోండి, మొత్తం చిందర వెందర. ఇప్పుడు ఏదన్నా బాస్కెట్లు ఉంటే అది ఆర్గనైజ్ ఉంటుంది, అది చెడిపోయినా సరే మంచిగానే ఉంటుంది అన్నట్టు. అందుకే బాస్కెట్లలో పెడతానండి. మీరు కూడా టిప్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మా మమ్మీ శారీస్ ఉన్నాయండి దీంట్లో, ఎక్స్ట్రా శారీస్. ఇది వచ్చేసి కింద ర్యాక్లో పెడుతున్నాను. ఇది వచ్చేసి బాక్స్, దీంట్లో పెన్స్ ఉంటాయి, ఎక్స్ట్రా పెన్స్. దీన్ని కూడా సైడ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్యాగ్స్ అండి, 2 హ్యాండ్ బ్యాగ్స్. దీంట్లో వచ్చేసి ఏవైతే జ్యువెలరీ రిలేటెడ్, మన జ్యువెలరీకి వాళ్ళు స్లిప్ ఇస్తారు కదా, స్లిప్స్ని పెట్టి పెడతాను. అవన్నీ అవే జాగ్రత్తగా పెట్టి పెడతాను, ఎందుకంటే మనకు గుర్తుంటుంది ఎప్పుడు ఏం తీసుకున్నాం, ఎంతకు తీసుకున్నాం అన్నట్టు. అందుకే ఇది వచ్చేసి దీంట్లో ఎక్స్ట్రా ఫైల్స్ ఉంటాయండి, అన్నీ డాక్యుమెంట్స్ ఫైల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, నావి కానీ మా అన్నవి కానీ. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాంగిల్స్, అది వచ్చేసి పీట అండి, అల్యూమినియం పీట, దాన్ని చేయించాను. ఇది వచ్చేసి బ్యాంగిల్స్ మా మమ్మీవి, డబ్బాస్. అంటే ఊర్లో వెళ్తాం కదా, సో అందరు ఇస్తారు కూడా. మళ్ళీ పుట్టింటి నుంచి ఖాళీ చేతులతో రావద్దని బ్యాంగిల్స్ ఇప్పిస్తారంట, అందుకే బ్యాంగిల్స్ కొనుక్కొస్తుంది మా మమ్మీ. ఇది వచ్చేసి 2 tiers ర్యాక్, డీమార్ట్లో కొనుక్కున్నాను అండి 150కి. జస్ట్ ఇది వచ్చేసి ఎక్స్ట్రా రబ్బర్స్ మనకి యూజ్ అవుతాయి కదా, అందుకే పెట్టుకున్నాను. దీంట్లో వచ్చేసి నేను కొన్ని వస్తువులు, దీంట్లో వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి డైరీ అండి, ఇది వచ్చేసి బుక్స్. అప్పుడు చదువుతాను, డైరీలో ఏమైనా ఇంపార్టెంట్స్ ఏమైనా ఉంటే రాసుకుంటాను. దీంట్లో వచ్చి ఎక్స్ట్రా సాక్సెస్ ఉంటాయి, మా అన్నవి కొత్తవి అన్నట్టు. దీంట్లో వచ్చేసి ఎక్స్ట్రా మా మమ్మీ బ్యాంగిల్స్ ఉంటాయండి. నేను అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను అండి. మా మమ్మీకి అంత ఐడియా ఉండదు, ఎక్కడ ఏముంటుంది. ఆమెకి ఎక్కడైనా వెళ్ళాలన్నా నేనే తీసి ఇస్తాను, సెట్ చేసి పెడతాను, ఆమె వేసుకుంటుంది అంతే. ఇది వచ్చేసి కొన్ని ఉంటాయి పేపర్స్ అన్నట్టు, ఇంపార్టెంట్ రేషన్ కార్డ్ అవన్నీ రిలేటెడ్ పేపర్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఇంట్లో చిట్టీలు ఉంటాయండి, ఎక్స్ట్రా మన బ్యాంక్ రిలేటెడ్ చిట్టీస్ అవన్నీ దాంట్లో ఉంటాయి. ఇది వచ్చేసి బ్యాగ్ అండి, హ్యాండ్ బ్యాగ్ని ఒక హ్యాంగర్లో పెట్టి అక్కడ హ్యాంగ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి శారీ, అంటే ఇది మా మమ్మీ వేసుకోదు, దీంట్లో ఏమైనా మా మమ్మీ యాక్చువల్గా శారీస్ లోపల పైసలు పెడుతుంది, అందుకే ఆమె అలా పెట్టమన్నది, అందుకే అలానే పెట్టి ఉంచా. దీంట్లో వచ్చేసి పిన్స్, దారాలు, కొన్ని ఎక్స్ట్రా. ఇది వచ్చేసి దామర్ గోళీలు అండి, అవి పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి ఇది కొన్ని అన్ని బీరువాలలో ఏమేమో కొన్ని ఉంటాయి కదండి, చిన్న చిన్న బాక్సెస్. నాకు ఏవి పడేయబుద్ధి కావు, అన్నీ పెట్టుకుంటాను నేను, అదొకటే నాకు నచ్చదు, దాంట్లో ఏదో ఒకటి పెట్టుకుంటాను. సో కింద ర్యాక్ నేను క్లీన్ చేయలే కదా, సో కింద సూట్ కేస్ని తీసి క్లీన్ చేసుకుంటున్నానండి. బీరువాని కంపల్సరీ ఎప్పుడు కూడా నీట్గా పెట్టుకో, ఎందుకంటే మనం దాంట్లో మనీ కూడా పెడతాం కదా, అందుకే. ఇది వచ్చేసి మా అన్న షర్ట్స్, కొత్త షర్ట్స్ అండి, అందుకే ఒక సైడ్లో ఆర్గనైజ్ చేస్తున్నాను. దాన్ని కూడా ఒక బాస్కెట్ దీంట్లో వచ్చి ఎక్స్ట్రా కవర్స్ కానీ బ్యాగ్స్ కానీ, అంటే కొత్తవి ఉంటాయి కదా, అవి దాంట్లో బాస్కెట్లో పెట్టాను. ఇవి వచ్చి ఫైల్స్ అండి, ఎక్స్ట్రా ఫైల్స్ ఏమైనా ఉంటే అవి కింద పెట్టుకున్నాను. అవి వచ్చేసి ఎక్స్ట్రా చాక్లెట్స్, ఎప్పుడైనా తినబుద్ధి అయితే బీరువాలో పెట్టాను అనుకో, మా అన్న కూతురు వచ్చేసి తినేస్తుంది, అందుకే ఫ్రిడ్జ్లో పెట్టలేదు, అందుకే బీరువాలో పెట్టాను. వచ్చి ఎక్స్ట్రా పెన్స్ ఉన్నాయి దీంట్లో, అది వచ్చి డీమార్ట్లో తీసుకున్నానండి, కాకపోతే యూజ్ చేయలేదు, ఎప్పుడు చేస్తాను. దీంట్లో వచ్చి ఎక్స్ట్రా పైసలు పెట్టుకుంటాను, చిల్లర, ఎప్పుడైనా యూజ్ అవుతుందని. ఎక్కడికైనా బయటికి వెళ్తాను అనుకో, ఆ చిల్లర తీసుకెళ్తాను అన్నట్టు, ఎవరికైనా ఇవ్వడానికి.
దీంట్లో వచ్చి ఎక్స్ట్రా నావి ఉంటాయి అన్నట్టు, వెండివి బ్రేస్లెట్స్ అన్నీ నా మెయిన్ వెండి ఐటమ్స్ దాంట్లో ఉన్నాయి అన్నట్టు. అది టిష్యూ పేపర్ అండి, ఇది కూడా ఎక్స్ట్రా ఫైల్స్, కొత్త టిష్యూ పేపర్స్ యూజ్ అవుతుందండి. ఇది వచ్చేసి వాల్ పేపర్ అండి, అది వచ్చేసి అంబ్రెలా, ఇది మొన్ననే మీషోలో ఆర్డర్ చేశానండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా కవర్స్, చిన్న కవర్స్. ఇది వచ్చేసి చాపర్ అండి, డ్రై ఫ్రూట్స్ చాపర్, దాన్ని కింద పెట్టేస్తున్నాను, అది ఎక్కువ యూజ్ అవ్వదని కింద పెట్టేసాను దాన్ని. సో ఇదండి నా ఫ్రిడ్జ్ అల్మారీ, ఇలా ఈ విధంగా చదువుకున్నాను. బీరువాని ఈ విధంగా ఇది మా మమ్మీ శారీస్ చూడొచ్చు మీరు, ఇవి మన డ్రెస్సెస్, కొత్త డ్రెస్సెస్. నేను ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి అండి, వీడియోని తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇది వచ్చేసి చాక్లెట్స్, దీని కింద వచ్చేసి ఎక్స్ట్రా బ్యాగ్స్, కవర్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ దీంట్లో పెడతాను. దీంట్లో వచ్చేసి నా బట్టలు, నావి మా అన్నవి టీషర్ట్స్, ఎక్స్ట్రా కొత్త బట్టల్స్ అన్నీ ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా బాస్కెట్స్ యూజ్ చేయండి, ఎక్కడ వీలైతే అక్కడ బాస్కెట్ యూజ్ చేయండి. ఒకటేసారి మొత్తం తీసి క్లీన్ చేసుకోవచ్చు, సపరేట్ పెట్టారనుకో మీకే ఇబ్బంది అవుతుంది. ఇది వచ్చేసి అన్నీ మా మమ్మీ ఎక్స్ట్రా పేటీకోట్స్ కానీ, కర్చీఫ్స్, స్కార్ఫ్స్ అవన్నీ దీంట్లో ఉంటాయండి. దీంట్లో మా మమ్మీ ఎక్స్ట్రా శారీస్ ఉన్నాయి, దీంట్లో ఫైల్స్ ఉన్నాయండి, ఫైల్స్, బుక్స్ ఇంపార్టెంట్ అన్నట్టు ఏవైతే అవి దాంట్లో ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో కూడా ఫైల్స్ ఉన్నాయండి, దీంట్లో కూడా అన్నిట్లో ఫైల్స్ ఉన్నాయి, అంటే ఫైల్స్ అంటే పేపర్స్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి అగరబత్తి పెట్టుకున్నాను బీరువాలో, పెట్టాను. మా మమ్మీ చూసింది అనుకో ఎందుకంటే దేవుడు సామాన్లకి పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్